మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇచ్చిన హామీలని అమలు చేస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మెదక్ నియోజకవర్గానికి 200 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మెడికల్ కాలేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులు నరేష్, లక్ష్మీలను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ అభివృద్ధికి నిధులు కేటాయించారని, ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. సిబర్ రాజేష్, మెదక్ జిల్లా రిపోర్టర్, దృశ్యం న్యూస్. అందరికీ కూడా నమస్కారం. హలో, ఇప్పుడే మన ప్రియతమ నాయకుడు హనుమంతరావు గారు మీ అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వివరించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఊహించలేదు, మాకు సన్న బియ్యం వస్తుందని మీరు ఊహించలేదు. మీకు అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు. కరెంటు 200 రూపాయలు ఫ్రీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు చాలామంది ఎదురు చూస్తారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రజలను మోసగించినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పారు, ఇది సరిపోదు, ఇంకొక 3500 ఇల్లు ఈ సంవత్సరం అందరికీ కూడా ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మన మెదక్ నియోజకవర్గానికి ఇంకొక 500 ఇల్లు ఈ సంవత్సరం తీసుకొచ్చి ప్రజలకు అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే విన్నారు, వారు సొంత పైసలతోని 2000 బోర్వెల్ని వేయించారని చెప్పి వారు అన్నారు. మీ అందరికీ తెలుసు. వినండి ఒక్క నిమిషం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథి అని చెప్పి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మనకు వచ్చిందా మిషన్ భగీరథి? నీళ్ళు వచ్చినాయా? కానీ ఏం చేసిండ్రు? 65,000 కోట్ల రూపాయలు మింగిండ్రు టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు మిగడం వల్లనే వారు సొంత పైసలతోని మీకు బోర్వెల్ వేసి మీ అందరికీ కూడా నీళ్లు కరువు ఉండొద్దని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు మీకు బోర్వెల్ వేయించడం జరిగింది. మంచి విషయమా కాదా? మరెవరు చప్పట్లు కొడతలేరు. అట్లానే వినండి మంచిగా. ఒక్క నిమిషం అమ్మా, ఇంకో 500 ఇల్లు ఇప్పుడు ఇస్తా అంటాడు. వెంటనే 500 ఇల్లు మన కొట్టు చప్పట్లు. హనుమంతరావు గారు సార్ మెల్లగా మాట్లాడతాడు, పని దూరం ఉరుకుతుంది, పని ఉరుకుతుంది బాగా. వినండి. ఇప్పుడు మనకు ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో దొడ్డు బియ్యం ఇస్తుండే, దొడ్డు బియ్యం దందా నడుస్తుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చి మీరందరూ మంచిగా భోజనం చేయాలని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా మీరు గమనించాలి. ఇప్పుడే చాలా మంది సోదరిమణులు అడిగిండ్రు, సార్ మాకు పెన్షన్లు ఏమైనాయి అని చెప్పి అడిగినారు.